హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికండి. మనం ఈరోజు 6th క్లాస్ అండ్ 4th క్లాస్ హిస్టరీలో తెలంగాణ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని గుప్త సామ్రాజ్యాన్ని తీసుకున్నట్టయితే మనకు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే శ్రీగుప్తుడు. క్రీస్తు 320లో వీళ్ళు బీహార్ కేంద్రంగా వారి పాలన ప్రారంభించారు. అయితే వీరి పాలన విస్తరించిన ప్రాంతం వచ్చేసి మనకు ఉత్తరంలో ఢిల్లీ నుంచి దక్షిణంలో మధ్యప్రదేశ్ వరకు, అలాగే పశ్చిమంలో గుజరాత్ నుంచి తూర్పున బెంగాల్ వరకు వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించారనమాట. అలాగే వీరి కాలంలో ప్రసిద్ధి చెందిన రాజులు వచ్చేసేవారంటే మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు అనమాట. స్థాపించిన రాజు శ్రీగుప్తుడు. క్రీస్తు 320లో బీహార్ కేంద్రంగా రాజ్యాన్ని పాలించారు. అయితే వీరి యొక్క రాజ్య విస్తరణ వచ్చేసి ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు వీళ్ళు గొప్ప వ్యక్తులు అనమాట. అయితే మనకు రెండవ చంద్రగుప్తుడు వచ్చేసి మనకు మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని మనకు ఏం చేస్తారంటే రెండవ చంద్రగుప్తుడు వచ్చేసి మనకు మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని నిర్మించాడు. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. మనకు రెండవ చంద్రగుప్తుడు వచ్చేసి మనకు మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని నిర్మించాడు. ఇది ఎక్కడుందంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉంది. ఇది 17 సంవత్సరాల వరకు ఇంతవరకు తుప్పుపట్టలేదు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణం ఉంది, 17 ఇంతవరకు తుప్పట్లేదు. అలాగే మనకు 4th క్లాస్ లింకప్లో ఎవరి గురించి ఇచ్చారంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని గురించి ఇచ్చారనమాట. ఈయన గుప్త వంశంలో సుప్రసిద్ధుడు. ఈయన ఆస్థానాన్ని కవులను ఏమంటామంటే నవరత్నాలు అంటాము. నవరత్నాలు అంటాము. నవరత్నాల్లో గొప్ప కవి ఎవరంటే కాళిదాసు. ఈ కాళిదాసు వచ్చేసి మనకు ఒక పుస్తకాన్ని రాస్తాడు. అదే మహాభారతంలోని శకుంతల దుష్యంతల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శకుంతలాన్ని అనే నాటకాన్ని రాశాడనమాట. శకుంతల దుష్యంతుల వాళ్ళ యొక్క ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శకుంతల అనే పుస్తకాన్ని అనే నాటకాన్ని రాశాడనమాట. అలాగే మనకి ఇక్కడ వీరి కాలంలో గుప్తుల కాలంలో శిల్పకళ చిత్రకళ చాలా ఫేమస్ అనమాట. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో కావాలంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని కవి. ఈయన కాలంలో గొప్ప కవి కాళిదాసు. ఆయన రాసిన పుస్తకం అభిజ్ఞాన శకుంతలము. శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ రాస్తాడు మహాభారతం పుస్తకం ఆధారంగా. అలాగే వీరి కాలంలో శిల్పకళ చిత్రకళ చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు గుప్తరాజులు వచ్చేసి మనకు రెండు భారతీయ రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలను అవలంబిస్తారనమాట. అది మనకు ఓడిన రాజును తిరిగి కొనసాగించడం అంటే ఇక్కడ మన గుప్తరాజులు ఎవరైనా ఓడిస్తే తిరిగి ఆ పాత రాజునే వాళ్ళ రాజ్యాన్ని పాలించడం చూసుకునేవారు. కానీ ఇక్కడ గుప్తరాజులు అధిపాజ్ఞలో ఉండాలి, అంటే సామంతరాజులుగా గుప్తరాజులు అధిపాజ్ఞలో ఉండాలన్నమాట. అలాగే వారికి స్నేహంగా ఉన్న సామంతరాజులకు కానీ బ్రాహ్మణులకు కానీ పూర్తి పాలనాధికారులతో గ్రామాలను ఇచ్చేవారనమాట. అంటే ఎవరికైతే వీళ్ళకు ఫ్రెండ్గా ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళకు అంటే గుప్తరాజులకు ఫ్రెండ్గా ఎవరైతే ఉన్నారో సామంతరాజులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళకు పూర్తి గ్రామాలను పాలనాధికారులతో ఇచ్చేవారనమాట. ఈ గ్రామాల్లో అంటే వారిని మనకు గుప్తరాజుల అధికారం ఏముండదు. ఇక్కడ ఒకసారి దానం చేసినట్టయితే ఇక్కడ గుప్తరాజులకు ఎలాంటి ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గుప్తరాజుల అదుపాజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదనమాట. అంటే ఎవరికి దానం చేసేవారంటే వాళ్ళకి ఫ్రెండ్గా ఉన్న వాళ్ళకి, గుప్తరాజులకు ఫ్రెండ్గా ఉన్న సామంతరాజులు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళు భూమిని దానం చేసేవారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వీళ్ళు వైష్ణవ శైవ మతాలను పోషించేవారు. అలాగే విష్ణు శివ దుర్గా దేవాలయాలు నిర్మించడానికి వాళ్ళు ఏం చేసేవారంటే డబ్బుని ఇచ్చేవారు అనమాట. అలాగే జైన ఆరామాలు బౌద్ధ స్తూపాల నిర్మాణానికి కూడా వీళ్ళు నిధులు కేటాయించారనమాట. అలాగే గుప్తుల కాలంలో దేవాలయాలు తీసుకున్నట్టయితే మనకు దియోఘర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లో బిటర్గాన్, ఇరాన్. గుప్తుల కాలంలో దేవాలయాలు వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని దియోగిరి, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లో బిటర్గాన్, ఇరాన్. గుప్తుల కాలంలో దేవాలయాలు ఎక్కువగా విష్ణు శివానికి చెందినవి అయినప్పటికీ కూడా కొన్ని స్తూపాల నిర్మాణాన్ని కూడా ఇచ్చారనమాట. ఎగ్జాంపుల్ సారనాథ్. మళ్ళీ ఒకసారి మనం రీకాల్ చేసుకున్నట్టయితే గుప్త వంశాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే శ్రీగుప్తుడు. క్రీస్తు 320లో బీహార్ కేంద్రంగా వీళ్ళు పాలన స్టార్ట్ చేశారు. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు. అలాగే ఇక్కడ మనకు గొప్ప రాజులు వచ్చేసి మనకు మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు అనమాట. రెండవ చంద్రగుప్తుడు మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని
నిర్మించాడంటే ఇది ఎక్కడుందంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణం ఉంది ఇక్కడ. ఇది 1700 తుప్పపట్టలేదు ఇక్కడ. అలాగే వీళ్ళు భారతదేశంలో 2 కొత్త విధానాలు ప్రవేశపెడతారు ఇక్కడ రాజకీయ వ్యవస్థలో. ఒకటి ఓడిన రాజును తిరిగి రాజ్యాన్ని వాళ్ళకి అప్పచెప్పడం, అంటే వారు ఓడిన రాజులు గుప్తరాజులకు సామంతరాజులుగా ఉండాలి. అలాగే వారి గుప్తరాజులకు స్నేహంగా ఉన్నటువంటి సామంతరాజులకు కానీ బ్రాహ్మణులకు కానీ పూర్తి పాలనాధికారులతో గ్రామాలను ఇచ్చేవారు అనమాట. ఇందులో ఈ గ్రామాలు వచ్చేసి గుప్తరాజులకు ఎలాంటి ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజు యొక్క గుప్తరాజులు అధిపాజ్ఞలో ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు 4th క్లాస్ లింకం తీసుకున్నట్టయితే చంద్రగుప్త విక్రమాదిత్య వచ్చేసి మనకు సుప్రసిద్ధుడు వచ్చేసి మనకి ఎవరంటే ఇక్కడ గుప్త వంశంలో సుప్రసిద్ధుడు ఎవరంటే రెండో చంద్రగుప్తుడు. ఇక్కడ మనకు నవరత్నాలు అనేవి చంద్రగుప్త విక్రమాదిత్యుని యొక్క ఆస్థానం కవులు అనమాట. గొప్ప కవి ఎవరంటే కాళిదాసు. గుప్తుల కాలం శిల్పకళ చిత్రకళ చాలా ఫేమస్. కాళిదాసు ఏం చేస్తారంటే అభిజ్ఞాన శకుంతల అనే పుస్తకాన్ని రాస్తాడనమాట, అని నాటకాన్ని రాస్తాడనమాట. ఎవరు శకుంతల దుష్యంతల ప్రేమను వర్ణిస్తూ రాస్తాడనమాట. కొన్ని దేవాలయాలు తీసుకున్నట్టయితే మనకు మధ్యప్రదేశ్లో దేవగర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లో బిటర్గాం ఇలా అనమాట. ఓకే, థ్యాంక్ యూ.